చెప్తే వాళ్ళు పోయి చేతులు ఎత్తది తింటది లేకుంటే వంటది అక్క ఏడకంటే పోదు నాకు ఆడ ఏం లేకనే నేను వచ్చి నీ కాడ పడుతుంది. ఏయ్ బామార్ది ఎన్ని రోజులు అనరా ఇట్లే ఉంటారు? ప్రతి సంవత్సరం ఇంతేనా? కట్టరాదు పలకరి మీ అక్కను ఎప్పుడు ఒకటే ఉన్నది, రాఖీ కట్టించుకుంటారు ఇంటికి వెళ్ళిపోతూనే ఉంటారు. నేను ఎంత మంచిగా చూసుకుంటుంది బా. మన ఆయన నాకు పెట్టకపోయినా అల్లుడు బాగుండాలి అల్లునికి పెట్టాలని అన్నా. ఏంటో మీ పాలు ఇంత లేట్ అయినాయి? అరే బరేది అన్నిందన్న, అది తొలుసురు పడ్డా కదా అమ్మ, కాళ్ళు కట్టి పిందమన్న కూడా అట్లే అంతున్నది. ఇంత లేట్ అయితే ఎట్లా తమ్మి? నేను నమ్ముకున్నాను, ఇంత లేట్ అయితే ఎట్లా? 4 గంటలకు కోసిపోయినాడు అట్లే అనలే తమ్మికి ఇంత తొందర చేస్తామంట అని. నిన్ను నమ్ముకున్నాను, లేట్ అయితే గిరాక్ అంతా ఖరాబ్ అవుతుంది అన్న. రాకిన పున్నమి జర చెల్లెలిగిన వచ్చేటట్టుంది, తిప్పలు అయితే జర పైసలు రా. సాయంత్రం ఇస్తా మీ సాయంత్రం వచ్చేటువంటి ఏ నీ అమ్మ నువ్వు గల చేస్తావు పూరా ఈ గల చూడు నువ్వు ఎట్లా అండి సాయంత్రం వరకు మొత్తం ఇచ్చేస్తా. ఏం రా కుమరి పాలు నీవేనా? నాయి కావు మామ, మన బరి నీ బరివేనాయ్యా? వా ఇట్లానా ఇసడు గిరాకి 4 నాలుగు నీకు పాలు మంచిగా ఉంటే చాయ్ కూడా కమ్మ ఉంటుంది తానా. ఇయన్నా జరా ఈ ఉదర నెల సంది పైసలు ఎడికెళ్ళి తీసుకున్నా మొత్తం. చాయ్ దాగి పైసలు కట్టని ఉద్దరగాడవు నువ్వు నాకు చెప్తున్నావు. మాలో ఎందుకన్నా రోజు ఇస్తా అంటున్నాడు, అందుకే నీకు ఈయనకి ఇబ్బంది అవుతుంది. అన్న ఒకటి చెప్పుదనా, ఈ సొంటి వాళ్ళని గేట్ కూడా దాటనీయలేవు అనుకో, నీ ఓటర్ బాగా నడుస్తారు అక్కడ అన్న. జర మధ్యాహ్నం కదా చూడే, సాయంత్రం కాదు ఆ పొల్లగిన వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరేనా? జర చూడు సరేనా? ఇక్కడికి రొట్టెలు అమ్మ శాత అంటే ఆడుకోయినావు, పాలు వింటావు అంటే ఇంకా రాలేదంటే గులుగుతున్నది రా నాయన ఆడుకోయినావు. ఇంకా మీ అలా కొత్త గులుగుతున్నది, ఆడ బరే పాలు ఇవ్వాలి నాక. శాత కాదు నాకు ఒక్కనికే కాదు, నాకు ఇంట్లో ఏమైందే? ఏమారా 4 గంటలకు పోయినాక ఇప్పుడు వస్తున్నావు. ఈ పండుగ తినము మంచి చెడు ఆ బొంతలు గంతలు ఉతికేటాలకల్లా కడిగేటాలకల్లా శాతం అవుతున్నా అది బిడ్డ. పోయి పండుకున్నానే నేను. నీ అమ్మ తొలుచూరు పడ్డ కాలు కట్టి పింతే కూడా పాలిస్తలేదు, ఏదో పండుకున్నట్టే చేస్తారు. ఇచ్చిన కాడికే చాలరా, నాకు ఎక్కడ పోతు అంట నా భయం. నాకు పండుగ పుట్టాలా ఆడ దుడ్డలు కుక్కలు తినిపోతున్నాయి. తినిపోవచ్చు బిడ్డ, ఎవరు లేకుంటారు కదా మరి. పండుగ పుట్టాలా రాకపోయా నాకు టెన్షన్. ఏడికోదని సస్తనాయం ఆడ ఊరికే దిమ్మ ఖరాబ్ చేస్తావు. రాకిలే పుణ్యము చెల్లెని తోలుకొచ్చుకో, బావ తోలియాడు, మొండోడు ఎంత చెప్పినా తోలియాడు బిడ్డ. ఎదురు చూస్తుండొచ్చు చెల్లెలు, మా అన్న వస్తాడు అంటాను ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తాడు. ఇప్పుడు నేను పోయి తోలుకొని వస్తాను ఆమెను. ఇక మరి తోలియాడు కాదు బిడ్డ. ఆయన తోలియపోతే ఊళ్ళో అందరూ రాలేదు, తోలుకొచ్చుకొని కట్టించుకొని మళ్ళీ తోలి వస్తున్నారు. కాదు బిడ్డ, మీరే కొట్లాడుతారు కదా బిడ్డ. తాగి కూర్చొని తాగి అన్ని చేసుకొని మీరు కొట్లాడినాక బాగా తోలిస్తాడా? మొండోడు రా బాబా. నేను అంత తక్కువకు దొరికినా కొట్టుకోటి సాపుతాడు బిడ్డ, కొట్టుకోటి సాపుతాడు. నేను పోనామా, నువ్వు వంద చెప్పు నేను పోను. ఆయన ఏమన్నా చేసుకొని ఇగో వాళ్ళ ఇష్టం ఉంటే వచ్చి రేఖ కట్టిపోదు, లేకపోతే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటారు, మన ఇంటికాడ మనం ఉంటాం. ఇక 10 సార్లు ఆయన పోయి బావా నీ కాలు మొక్తా తప్పైంది బావ, నేను అంత తప్పేం చేయలే. ఇలా బావ ఒక మాట అన్నాడంట, నేను ఇట్లా అది కూర్చుంటా, నేను మీ నాయనతోనే కుదినా అన్నతోనే కుదినా, నీ ఒక్క చిన్నోతో నీవన్నా పోతావని బతిలాడుతున్నా బిడ్డ. కాలు మొక్కుతున్నారా? నేను ఓనే రాఖీలు పట్టుకొని మంది అందరు పోతుండే నా పానం కలకల అంటుందిరా. ఉన్నది ఒకదాన్ని ఎడవాసుకొని నేను కూర్చుంటారా? మీరందరికీ ఒకదానికి నా పిల్ల ఏడుస్తున్నదిరా. అరే నేనెందుకు దొబ్బిందా నీకు? ఏడుస్తుందిరా చెల్లెలు, ఏడుస్తుందిరా. ఏడుస్తున్నది చెల్లెలు కాకునేది, నువ్వు కాకునేది. చెల్లెలు ఏడుస్తుంది విద్య. మీ కొద్ది ఎక్కువ నారా నాకు, మరి ఇంకెవర్రా నాకు? చెల్లెలు ఏడుస్తుంది. మీ అమ్మ నీకు అర్థమైతే లేదే, నేను ఏమంటున్నా, చెల్లెల్ని తోలుకొని రా వస్తా, నాకేం బరువు కాదు, ఆయన తోలియాలే కదా. తోలియాడు రా, మొండోడు కొట్టి చంపుతాడు. నేను ఓనమ్మా అని నాకు ముఖం కూడా చూడ పో, ఏమని చేసుకో. మా అయ్యరా, మా అయ్య నీ కాలు ముక్తా, మా అయ్య నీ కాలు ముక్తా బిడ్డ, నీ కాలు ముక్తా. పోవే, నాకు ఊకే నాకు దమక్ ఖరాబ్ చేయకు. పో బిడ్డ, మంది అందరు పోతున్నారు. అమ్మ ఊకే సతాయించకు, పోయి రొట్టెలు చెయ్యి.
చేను కోత నాయన చేను కాడు ఉన్నాడు ఆ మక్క చేనుకు మందేయాలి మంది అందరూ పోతున్నారు బిడ్డ పిల్లలు తోలుకొచ్చుకుంటున్నారు కలకాల అంటున్నాగో అందరు పోతున్నాగో చూడు మందికి ఏం పని బాట లేదు వాళ్ళు పోయి తోలుకొచ్చుకొని కట్టించుకుంటా లేరు వాళ్ళే వచ్చి కట్టిపోతున్నారు వాళ్ళ బావాలు మంచివాడరా మరి కొట్లాడినందుకు మీరు తోలుకొచ్చుకున్నాలే చెప్పు నేను పోయి ఆయన కాలు మొక్కి రా అయ్యా తోలి అయ్యా అంటే నేను కాలు మొక్కి తీసుకొని వస్తాను నేను తోలుకొచ్చుకున్నాను బిడ్డ తోలుకొచ్చుకున్నాను మరి ఎట్లా చెప్పు మా అయ్య తోలుకొచ్చుకున్నాను బిడ్డ ఊకే నన్ను సతాయించకమ్మా పోయి రొట్టెలు చేయిపో నాయనకు సది తీసుకొని పోతా ఈనాడురా ఈనాడు అయితే నేను ఇంతగానం బతిలాడపోవచ్చు అరే పాడేవు పట్టినట్టు పట్టినవేందమ్మా మరి ఎవరికి అర్థం ఆయన ఆడ కూర్చునే ఈడ కూర్చునే నీ ఒక్కడవా నింటావంట అని నీ కాలేలు మొక్కుతున్నాయి ఎట్లా ఎవరిని బతిలాడదు ఎవరినైనా బతిలాడుకోపో మా అయ్యా ఎవరు నేను శాతం అయితే లేదు సరేనే నువ్వే పోయి నేను నాయన చేను కాడ ఉంటాం మక్క చేను మందేస్తాం కూలీలో తోలుకొని పోయి నువ్వు మంచిగా నీ బిడ్డదానికి పోయి అల్లుని బతిలాడి తోలుకొని ఇద్దరు కలిసి నీవు నీ అల్లుడు నీ అందరు కలిసి తిని యథార్థంగా పొద్దుమికి రాపు బిడ్డను తోలుకొని మా అయ్య బండి మీద వయసు వరకు రాపో బిడ్డ ఎంతసేపు వస్తారు మంచిగా బతిలాడి నీకేమన్నా పెండగిన పెట్టిండా అమ్మ దేవుడు నేను పోయి ఎట్లా తోలుకొని వస్తానే ఆడి గల్ల బట్టి కొట్టిండు అందరి ముందల మీ బావనే కదరా కొంచెం మీ బావనే తిట్టిన మీ బావనే మంది గారు అంటే ఇప్పుడు ఆయన కొడితే తిడితే నేను వాడాలి మరి ఎవరి కోసానికి కొట్టినా నిన్నే కొట్ట తిట్టినా నిన్నే మీ బావ మంది గారు ఆయన దగ్గర గుంజుకొని రా బామ్మార్ది అంటే సంకలు ఎవరు గారు మంది మన 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 బావ మనకైతారు మన అన్న మన తండ్రి ఎవరైనా ఇవి నేను ఎందుకు బతిలాడుతున్నా బిడ్డ చెల్లెల కోసానికే బతిలాడుతున్నా ఓ మనకి దండం పెడతా పోవే మా అయ్య నీ కాలు మొక్కుతారా నీ కాలు మొక్కుతా చెల్లెని దొరకరా నీకు ర్యాగ్ కట్టించుకుంటే అందరు లేక మంచిగా ఉంటుంది బిడ్డ అందరు ర్యాగులు కట్టుకొని అక్కడ చూడు ఎట్లా పోతున్నారు నా కాలకాల అంటుందిరా మంది చూడు మొత్తం ర్యాకిలు కట్టుకోనికి పోతున్నారు ర్యాకిలు కండిపోతున్నారు నువ్వు ఓనందుకు నాకు బాధ ఉందిరా అరే మక్క శనుకు మందేయాలమ్మా ఏతాం బిడ్డ అన్యేతము సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ పండుగ అన్ని పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి మరుగుతావా అమ్మ మీద పోయి తొలకొస్తామైతే అమ్మ గంట పోతుంది నాదే పోయి శరీరం తొలుకొని రా నేను పోయి తోలుకొని వచ్చి రాఖీ కట్టించుకుంది నాకు ఆమె వచ్చి కట్టిపోదా తమ్మి కొట్టుక తొలక రావాలి చెల్లెలు రా సంబంధాన్ని రమ్మని తెలిసేటి రాకిట్ల పుణ్యమొచ్చే దరియా రంగుల రాకి విలిసే దరియా నేను మాట అన్నది లేదు ఆయనను కొట్టింది లేదు అందట్లో ఏం చేసిండు కొట్టిండు మా బామ్మార్ది కొట్టిండు అంటే నేను కొట్టినా కొట్లాడుతుంటే ఆయన 10 మాటలు అంటే నేను ఒక మాట అని కొట్టని అరే కానీ ఇట్లా గల్ల పట్టడానికి వస్తే దరుగు బావాని ఇట్లా బట్టి నూకిన దానికి నువ్వు కొట్టినావు అని చుట్టాల అంతా బదలాన్ని చేసిండు ఆ ఊరిలో బదలాన్ని చేసిండు చేసేమని ఆది అయిపోయినా కానీ తొలక రావాలి రా చెల్లెని తొలక రావాలి చెల్లెల ముఖం చూడాలి బావ ముఖం చూడొద్దు పోతగానే ఆయన అంటే వడనమ్మ నేను మాటలు అంటే నేను వడను నేను నీకే గొప్పతనం వస్తుంది బిడ్డ నేనేం బిడ్డ గొప్పతనం వస్తుంది నా బామ్మాడిది వచ్చిండంట అని ఆశ్చర్యపోతాడు రా అన్ని మర్చిపోతాడు నీ వేటకలు అన్ని మర్చిపోతాడు తోలుకొని రాపో బట్టలు వేసుకొని తోలుకొని పోతుంది నీ గుండె గుడిసెలో ప్రేమతోటి ఉయ్యాలలు పినవు జోల కట్టి పోతుంది ఆ బాత్రూంలో అన్ని బట్టలు వేయకుండా ఎవడు కాలే తీసి అక్కడ వేయండి ఒకటే తొక్కుడు ఊడ్చిన కొద్దిగా తొక్కుడు తిరుగుడు ఇతలికి కొమరా కట్టి సిస్టర్లు అందరు బాగున్నారు అక్కలు చెల్లెలు బావలు మరదలు మనమలు మనవరాలు యారాలు సవంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమలు అందరూ బాగుంటారా బిడ్డే ఎలా సంభవం అనిపిస్తుంది లోకమంతా వాయమ్మా తెలుగు ప్రజలే కాదు భారతదేశం మొత్తం రాకిట్ల పున్నానికి వస్తావని వాకిట్లా కూర్చుంటిరా మాయన్న అంటాను చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు రాకిట్ల పున్నానికి వస్తావని వాకిట్లా కూర్చుంటేనే ఓ చెల్లె అంటాను అన్నలు చూస్తున్నారు సోకైన పాటలు పాడుకుంటా దుమ్ము దులుప రాఖీల పండుగ చేసుకుంటాను బిడ్డ రాకిట్ల పండుగ శుభాకాంక్షలు మంచిగా చేసుకోండి
ఉన్నోళ్ళు కలిసిపోయి చేసుకోండి, లేనోళ్ళు ఎడవకుండ్రి కుమరక్కున్నది తెలుగు వజ్రాందరికి ఏం చెప్తున్నా. అందరైతే సమరంగా ఉండరు బిడ్డ. కింద మీద బంత నాకేం చింత, చెట్టు మీద దయ్యం నాకేం భయం అన్నట్టు మస్తు వానలు పడుతున్నాయి. మొక్కలు మంచిగా అయినాయి, పత్తులు మంచిగా అయినాయి, సంబరంగా పంటలు వంతుండయి. రేట్లు ఎట్లుంటాయో, పత్తులు ఎంతగానం వంతాయో, జొన్నలు ఎంతగానం వంతాయో, మొక్కలు ఎన్ని పుట్లు అవుతాయో, పుట్లు రాసులు పోసుకొని రైతులు సుఖ సంతోషాలతో ఉండాలంటాను కోరుకుంటున్న బిడ్డ. ఆకిలంతా ఉడిచి చేనుకోత రాకిట్ల పండుగ. పెట్రోల్కి పైసలు లేవే, లేకుంటే ఇస్తారా? ఇస్తా, పెట్రోల్కి తీసుకొని పోయి తీసుకొని తోలుకొని రాపో బిడ్డ. చూసినావాక నిన్న సిటీగట్ట నీకే పైసలు అమ్మ అంటేనేమో నా దానికి కొడి బిడ్డ నేను కళ్ళు దానికి పైసలు ఇవ్వని అంటది. బిడ్డ దానికి అనేసరికి 700 తీసి ఇచ్చింది. ఈడున్న అందారానికి పెట్రోల్ పోయాలి, అందులో నీళ్ళు వస్తే పోతుందా? ఇచ్చింది కానీ చేనుకో, మళ్ళీ ఇంటికాడ నా బిడ్డ వస్తుంది అంట, ఇంటికాడ కూర్చున్నావు. టిఫిన్ కట్టుకొని చేనుకోయి ఫస్ట్ పెండ తీసి ఆ దుడ్డలు కుక్కలు విక్క తినగల దొడ్లే కొట్టి తడక పెట్టి పోయి నాయనతానికి పోయి మరి ఈరు వేయండి. ఏమైందో మళ్ళీ వచ్చినావు? మంచివో బిడ్డ, చెప్పనీకి వచ్చిన మంచివో. పిల్లగా కమరయ్యా ఆడుకొద్దాం కుక్కరికి నత్తి ఊరికి పడితే ఆడికి పిల్లగా ఊరికోతున్నానే. ఏ ఊరిక అయ్యో పెళ్ళంతా ఆనికా పెళ్ళే కాకపోయా పెళ్ళ మీద ఉందని పోదే నీ తీటకోయే మాట లాపవు ఇంకా నువ్వు. ఆగో ఆడుకోతున్నామంటే తప్పు వచ్చిందా పిల్లగా? అమ్మ ముక్కు మిన్నే ఉంటది పిల్లగానికి కోపం అయితే పొయ్యిలు పేసినట్టే చిటపట ఆడతావు అయ్యా. రాకెట్ల పండుగకు చెల్లెలు దొలకరానికి పోతున్నాక రాకెట్ల పుణ్యానికి నువ్వు ఎందుకు పోతావా? ఆమె చెల్లి వచ్చి కట్టిపోదా? అదంతా పెద్ద కథతి, ఇప్పుడు చెప్పనీక నాకు టైం లేదు. మా అమ్మ చూసిందంటే తిడుతుంది, నేను పోతా. ఆగో అసలు ముచ్చట చెప్పు మా ఇంటి ఆవలగడ్డన పడతా అంటే ఏంది పిల్లగా? అరే మంది ముచ్చట తెలుసుకోకపోతే నీ కడుపు పుప్పుతుందా ముసల్దానా? ఏ పాడిందే పాడరా పాస్వాన్ల బావ అన్నట్టు చెప్పిందే చెప్తావేంది పిల్లగా? అసలు ముచ్చట చెప్పు. మా బావ మా మీద అలిగిండాక చెల్లెల్ని తోలియమంటే రాఖీల పుణ్యానికి తోలిస్తలేడు. ఇక అమ్మనేమి వింటలేదు, పోయి తోలుకరాపోరా, అందుకే పోతున్నా తోలుకరానికి. ఆయన ఇంకేం కావాలంటాయో మీ బావకు? మగ ఆయనకు అన్ని తీర పెట్టంగా ఇంకా తిప్పలు వచ్చినాయి. అది మగ ఆయనకు ఆయన అల్లుళ్ళకి ఎంత పెట్టినా ఆశ ఉంటుంది అయ్యా అత్తగారింటి మీద. నేను పోతా తీయక. ఆగో అప్పుడే పోతా అంటావు. వెనకడికి నియాస ఉంటిదే, తీరినాళ్ళకు తీరినమ్మ దీపం పెట్టుకొని ఎరిగిందంట. నీకు ముచ్చట పెట్టడానికి టైం ఉందేమో కానీ నాకు లేదాక. ఏమి నల్ల బిల్లి కలిగినట్టు తలుగుతావు. ఎప్పుడు ఒకటే చింత నీకు, ఏటి మీనకి ఏమి చింత అంటే కూటి చింత అన్నట్టు. ఓ పిల్లగా ఇగో పొల్ల నిన్ను అడిగిద్దరయ్యా. ఏ పొల్ల అడిగిందక్క? అబ్బా ఏం తెలివ నిలిపాయ గొంతులు వేస్తే తెలిపారంట. ఎంత సంసారమో బొంత ముసుకేసినట్టు చేస్తాడు. నిన్న పత్తి చేను కలిసి తానికి ఆడికి వస్తే వెనకొచ్చి కాను ఎట్లా సాటుకోయి మాట్లాడుతుంది నైతిరి ఉరిస్తిరి ఏ తెలియనట్టు చేస్తావు. అబ్బా అమ్మ నువ్వెప్పుడు చూసినావు, నీకేడా కనబడ్డాము. ఇంతకేమన్నది మరి? ఏమో ఇస్తాన్నమంట, ఇస్తే కాదు పిల్లుకి రంది పెట్టుకున్నది. నువ్వేవాడంటే నిజంగా అనుకుంటారు, ఏదో మాట్లాడుతున్నాను నేను పోతాను. ఆకలి అయినప్పుడే అన్నం తినాలి, వయసు ఉన్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలి. గా తెరివి లేకనే ఎండిపోయిన గట్టిలాగా మిగిలిపోయినాయా. ఆగో గట్ల పోతాడు. ఏ పిల్లగా మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాదే, రంది పెట్టుకోకుంది. పిల్లగాడు ఏ తెలియనట్టే ఉంటాడు కానీ మస్తు షార్కాడమ్మ, మంచి మనిషి. కానీ అలా మామ బిడ్డ ఉండదు, దాన్ని ముట్టుకోడు పట్టుకోడు, దూరంకెళ్ళి చూస్తాడు మురుస్తాడు, పెళ్లి చేసుకున్నమాట అని అనుకుంటారు. ఇక ఈయన కాస్త ఎక్కువ ఉండదు, వాళ్ళకి తక్కువ ఉండదు, తల్లిదండ్రులు ఒప్పుతలేరు. ఎట్లా వేసి ఇద్దరిని కూడా పెళ్లి చేస్తాను నేను. నా పంటసేలలోన పాత గోడలు పందిరి గుండెలు సిన్నబోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి. పుడుకో దుమ్ముల్లా ఉత్తారేసి పుల్లల్లా శామంతి పువ్వుల్లా మోదే పోగంటల్లా ఓ మల్లయ్య నా సంచి వయ్యింది నా మల్లయ్య. ఏం కూరనేవమ్మా? నేనేం చేయను మామయ్య, ఆయన చేనుకు పోయి కూరగాయలు తెత్తా అన్నాడు, ఇంతవరకు జాడలేడు పత్తలేడు. మరి ఇప్పుడు ఉత్తదే తినాలా? మామిడికాయ తొక్కేసుకుంది. మామిడికాయ కారం వేసుకొని తినాలా? మామిడికాయ వేసుకొని తింటే నా ఎదల కాలదా?
ముసలి పానం పాయకానికి పెడతది ఏరికి సస్తా అప్పుడు మీ పానం చల్లగా అవుతుంది. ఏం చేయను మామయ్య, గ్యాస్ మొద్దు అయిపోయింది, చారు ఎట్లా చేయను? అయిపోయిన దాకా చూసుకోరా అమ్మ, సంసారం అంటే గట్లేనా చేసుడు? ఎలా కనిపిస్తుందిరా నీకు? ఓ రోజు మొదలు తెచ్చి పెట్టుకోవాలి అన్ని. నీ కొడుకుని తెచ్చి పెట్టవాను, నేను వండి పెడతా. ఏమీ లేదు, ఆ కారం వేసుకొని తినాలి, ఇక మండుతున్నట్టుంది. ఏదో వేసుకొని తిని సస్తతి, అప్పుడు మీకు యథార్థం అవుతుంది. మీరు బతుకుతున్న నా పేరు మీద తెలుసా? అది తెలియదు, నేను చచ్చిన తెల్లారి తెలుస్తుంది మీకు. ఇప్పుడేనా వచ్చేది? మంచిగా ఉందా? అమ్మ మంచిగానే ఉందిరా. నాన్న ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగానే. నాన్నకేమో జ్వరం వచ్చింది అన్నారు మొన్న, మంచిగా ఉందా? నాయన బలకాడికి వానకు వద్దు నాయన అంటే అట్లే పోయి వానలు తడిసి జ్వరం తెచ్చుకున్నాడు. సర్ది జ్వరం వచ్చింది, బాగా సుస్తయిండు. వినిందంట కదా, ఆడిదామా కదా? నీకెవరు చెప్పిర్రా ఆవినిందని? మొన్న లక్ష్మక్కల బిడ్డను తోలుకపోనికి వచ్చినప్పుడు చెప్పింది. ఆడదామా కదా? మగదే పుట్టింది బుజ్జి. అయ్యా మంచిగానే, చిన్నప్పుడు అయితే మస్తు ఆడుకునేది రా నేనైతే దాంతో. అమ్మ నువ్వు రావనుకున్నారా? రాత్రి నుంచి పోతా అంటే ఏమొద్దు అన్నాడు బావ. ఎందుకు రాననుకున్నావురా? ఏమో మొన్న పెళ్లిలో మీరు తాగి కొట్టుకున్నారట, మీ అన్న కొట్టిండు, పోవద్దు అంట. నేను కొడతానా బుజ్జి? ఏమో అన్నాగో మామయ్య ఆడ కూర్చున్నాడు మందలీపు. అమ్మ మీ మామ దగ్గరికి పోతే నన్ను మందలిస్తాడు, ఆయన మందలిని పోతే నన్ను మందలిస్తాడు. ఆయన నేను పోను బుజ్జి. పో అన్న మందలీపు. బాగా గిన్నెలు పట్టుకుని చేనుకు పోయిండు, వస్తాడు ఇప్పుడు. తీసుకురా. ఇట్లా తినాలి, ఏం కథ? ఉప్పు లేదు, కారం లేదు, షారు లేదు, ఇలా మీద మనవయ్య. మామ బాగున్నావా? బాగున్నా. ఇగో మీ చెల్లెలు పెట్టి దొడ్డుగా అయినా బలుసుడు బలిసిన ఎగతాళిగా మాట్లాడుతున్నావా? బాగున్నావా అంటే వచ్చినావు. అరే నేను అట్లా అనలే మామా. మరి ఎట్లా నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా. పానం ఎట్లుందని అడిగినా. పానం బాగానే ఉంది కదా, మంచిగా మాట్లాడుతున్నా కదా. ఇగో కూర్చున్నా కదా, దుడ్డే లేక అవన్నీ చూసి ఎందుకు అడుగుతున్నావు ఎగతాళా? ఎట్లున్నావు, ఏం తింటావు అంటేటోళ్ళు ఇవ్వలేరు. ఇగో నీ చెల్లెలు చేసిన ఉదాహరణ చూడు. ఎలా కనిపిస్తుందిరా నీకు? ఒక కూర లేదు, ఓ షార్ లేదు, ఏం లేదు. ఇంత అన్నం వేసింది, ఇంత అన్నం. పసిపిల్లలు పాయకానికి పోయినంత వేసింది. అది నాకు సరిపోతుందా? 4 రోజులు చచ్చిపోతాడు, 3 రోజులు చచ్చిపోతాడు. ఆమె అంటే చిన్న పిల్ల చెప్పుకొని చేయించుకోవాలంటున్నాడు. కాదు మామా, నువ్వు ఎంతైనా చిన్నపిల్ల. ఇక నువ్వు గిది చెయ్యమ్మా, గిది చెయ్యకు, గిట్లుండ కానీ పెద్దోడు నచ్చ చెప్పుకోవాలి మామా. ఇక నీకు తెలియందా చెప్పు? ఎన్ని సంసారాలు చూసి ఉంటావు, ఎంతమందిని చూసి ఉంటావే. అట్లా మాట్లాడితే ఇన్నటోళ్ళకి ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నీ చిన్నలేం చిన్నపిల్ల కాదు, నీ చెల్లెలు. నీ బావేం చిన్న పిల్లగాడు కాడు. ఊరు మిద్దుగా నీకు వాడున్నాడు. చిందంతా మొగడంతా లోపల ఇంట్లో కూసుకొని తింటాడు. గుసుగు మాట్లాడు, వాళ్ళు తింటారు. నాకు బుక్క వారిస్తే తినేవాడు సావాలి. ఏం చేస్తున్నావు? మూతకాడ అడ్డమైన కుక్కలు వచ్చి నిలబడితే చూస్తున్నావేంది? ఎలగొట్టాలా లేదా? ఎలగొట్టు. ఏమైంది? కుక్కను ఎలగొడతావా లేకపోతే నువ్వు పెట్టుకోతావా? అర్థమైతలేదా? ఏమనుకోకన్నా, ఆయన అట్లనే చెప్తారు కానీ నువ్వైతే ఏమనుకోకన్నా. అమ్మనేమి ఇంటికాడ పోనమ్మా, ఆయన ఇంటికి పోతే గట్లే ఉంటుంది, వాళ్ళు సరిగా మాట్లాడరంటే పో 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 అంటే జొర్రిగా తలిగినట్టు తలిగింది. ఏంది ఏమైతుంది? ఈడ కుక్కను ఎలగొడతా, నువ్వు కూడా కుక్కతో పడిపోతావా బయటికి? అంత కోపం ఎందుకు బావా? ఏమైందని? ఏమైందా? అట్లా మాట్లాడతావు? బావంట బావా వచ్చిండు. కాదు బావా. బావా ఆ రోజు పెళ్లిలా మీ తమ్ముని ముందర, మీ పెద్దన్నోళ్ళ ముందర, మీ అన్నోళ్ళ ముందర, అందరి ముందర నన్ను కొట్టినప్పుడు బాగా గుర్తుకు రాలే? ఏమమ్మా మీ అన్న వచ్చిండు కదా? బావా నేను కొట్టినా బావా? నిజం చెప్పా. నువ్వు కొట్టినావో లేదో మీ పెద్దనాన్న అడుగు.
మీ తమ్ముడిని అడుగు చెప్తాడు. ఆ రోజు ఒక బీర్ ఆయన ఉన్నా బావా. ఆహా బీర్ తాగితే తల్లి పెళ్ళం పెళ్ళం తెల్లలైతుందేమో. ఎట్లయితారు? ఏ మొహం పెట్టుకొని వచ్చినావు నా ఇంటికి? కాదు బా, ఇప్పుడు అలా నేను ఒక్క మాట మాట్లాడితే నువ్వు 100 మాటలు అన్నావు. నువ్వు నా గల్ల పట్టి కొట్టడానికి వస్తే నేను ఎదలేసి ఇట్లా దొబ్బినా బావా, నేను కొట్టినా బావా, నిజం చెప్పు. అట్లనా? ఆ రోజు పెళ్ళిలో వీడియో తీసి చూడు, ఆ వీడియో తీసుకొని రా. నువ్వు నన్ను కొట్టావు లేదో తెలుస్తుంది నీకు. అబ్బాబా భలే సమయరా. బావ తగ్గట్టు బామ్మాడి తగ్గట్టు చెల్లెలు తగ్గట్టు పెళ్ళం. తోని మొఖాలు చూడబుద్ధి కాదు. కోతులు ఉన్నట్టు పండు కోతులు ఉన్నట్టు మీ ముఖాలు చూస్తే పైకానకు రాదు. అవన్నీ మనసులో పెట్టుకుంటే నేనేం చేస్తా బా? మరి ఏం చేయడానికి వచ్చినా వీడికి? పండుగ కదా తోలుకుపోదామని వచ్చిన. అట్లనా? పోమ్మా పోమ్మా, మీ అన్న వచ్చి తొలకపోమ్మా పో తొలకపో. అట్లా దుప్పు ఏం బా, నెల తప్పిందంట ఇప్పుడు కూడా. అట్లనా? నీకు గొడవ 4 సంవత్సరాల నుంచి కనిపించలే, చెల్లెలు కనిపించలే, నీకు బావ కనిపించలే. ఈ రోజు కనిపించిన నీకు బావలు. నేను ఫోన్ చేస్తే నువ్వు లేపుతనే లేవుగా, బ్లాక్ లిస్ట్ లో పెడితే ఎట్లా కలుస్తుంది? అట్లనా? అవును. మరి నువ్వు పెద్ద దార్ఖాను ఉంటివి, నువ్వు ఫోన్ చేయగానే నేను ఫోన్ ఎత్తి చెప్పరా బామ్మడిది ఏడికి రావాలరా, నేను వచ్చి మీరేం చెప్తా చేసుకుంటా నిలబడతా మీ దగ్గర. కొట్టింది నువ్వే కాబా. నేను ఇప్పుడు ఒక మాట, సరే కొట్టుకున్నావు తిట్టినాను అది భగవంతుడికి తెలుసు, అయిపోయింది కదా. మా అమ్మ వచ్చింది ఒక రోజు తోలి అని. అవును. మా అమ్మని మీ నాయన ఇష్టం వచ్చినట్టు తిట్టి బస్ స్టాండ్కి వెళ్ళి తరిమితిరి. మా నాయన వచ్చిండు, ఆ రోజు తోలి అయిపోతుంది. ఇప్పుడు కూడా నేను వస్తున్నా వద్దా అనుకుంటూనే వచ్చిన. నన్ను 10 మందిలో అవమానించి మీ అమ్మ వచ్చి మీ నాయన వచ్చి మా నాయనతో మాట్లాడితే ఎట్లా పంపిస్తానయ్యా నీ చెల్లెల్ని? ఏ లెక్కన పంపించాలా? మా అమ్మ వచ్చింది మా నాయన వచ్చింది అంటే మరి నువ్వు నన్ను కొట్టినావు కదా, చెల్లెలు ముగ్గురు కొడతారా ఎవడన్నా? సరే తిట్టుకున్నది మనం కదా. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు నీకు పంచాదు? నేను వాళ్ళతోనే మాట్లాడతలేను. తొలకపోబ్బా, బంగారంలాగా పంపిస్తా. తొలకపో. మళ్ళా నా ఇంటికి గడప దొక్కితే మాత్రం నరికి పడేస్తా. మీ ఇంటి కాందాన్ని మొత్తం నరికి పడేస్తా. చూడు చెప్తున్నా, ఎవడో తోడో చూసుకుంటా. అవి నీకే మంచిగా అనిపిస్తున్నాయి బాబా, మందికి ఎవరికి మంచిగా అనిపించాయి ఆ మాటలు. మరి నన్ను కొట్టినప్పుడేమో మీకు మంచిగా అనిపించింది, నాకు బాగా అనిపించింది కదా. ఏరుకోరు చేసుకున్నా కదా పెళ్ళాన్ని, అందుకే కొట్టినావు నన్ను. మరి కాదు బా, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మా అమ్మ వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు. మా అమ్మ నువ్వు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి నువ్వు ఇంట్లో కూర్చుంటే సింగులు కూడా లోపలికి పెట్టుకొని నడుస్తుంది బా. నేను ఎంత మంచిగా చూసుకుంటుంది బా. అవును. మన ఆయన నాకు పెట్టకపోయినా అల్లుడు బాగుండాలి అల్లునికి పెట్టాలని ప్రతి పండగ నీకు బట్టలు తెలియదా బా? అబ్బాబాబాబా ఏం యాక్షన్ రా. బావ యాక్షన్ చూడు, బామ్మాడిది యాక్షన్ చూడు. మీ చిన్నాయనకు ఇంటికి కూడా అల్లుడు వస్తాడు కదయ్యా. అల్లుడు వస్తే మీ తమ్ముళ్ళేమో మటన్లు చికెన్లు తెచ్చి వండి పెడతారు. మీరేమో నేను మీ ఇంటికి వస్తే పెంట మీద వండిన పుండుకూర తీసుకొచ్చి పెట్టిందయ్యా మీరు. అది ఎట్లా మర్చిపోతా నేను? ఇదే నా పద్ధతి మీది. ఎవరన్నా తెస్తారా బావా? ఎవరు చెప్పిరు చెప్పు? ఆ కాలకర్మానికి అలా నువ్వు వచ్చినాడు నాకు పుండికూర ఇష్టమని మా అమ్మ సేనికెళ్ళి తెంపుకొని వస్తే పుండికూర నూరింది. అప్పుడే నువ్వు వచ్చినప్పుడు ఉన్న కూర పెడతారా? అప్పుడు వచ్చినప్పుడు 2 నిమిషాల్లో అవుతుంది అబ్బా కూర. అది కాదయ్యా, ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఏమన్నా పెట్టుకో. నా ఇంటికి అల్లుడు వచ్చింది కదా అని చికెనో బొక్కనో తీసుకొచ్చి వండుతారు. ఎందుకు వండలేదు నాకు ఆ రోజు? అవును బా, పుండికూర వండింది చెప్తున్నావు కానీ ఎన్నిసార్లు నీకు మటన్ తెచ్చి పెట్టలే నేను? ఎన్నిసార్లు నేను పోయి చేపలు తేలే చెరువు పోయి ఎన్నిసార్లు నాటుకోళ్ళు కోసుకొని తినలే? అవన్నీ చెప్పవేంది బాబు మరి? అట్లనా? అంటే మీరు ఇంటి అల్లుడు ఇంటికి వస్తే అవన్నీ కోసి పెట్టిన తర్వాత మేము పెట్టినామని చెప్పి మళ్ళీ పైన దెబ్బి పొడుస్తారా మమ్మల్ని? మీ అమ్మ గురించి నాకు తెలియదా? మీ అయ్య పీతల పైసా పడితే తీసుకొని షాపులో దిగేటోడు. మీ గురించి నాకు తెలియదా? మీద ఒక బతుకు. మీ గురించి నేను మాట్లాడుతున్నా చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. ఏంది బావా ఏం మాట్లాడతానో? బుడ్డది పుట్టినప్పుడు మా అమ్మ 30,000 ఇచ్చింది డెలివరీ అయినప్పుడు. నువ్వు పండుగకు వచ్చినప్పుడు మా నాన్న మా అన్నకు తెలియకుండా నీకు ఆవులు కొనిచ్చిండు. ఇంకేం తక్కువైంది నీకు? ఎందుకంటావు మా అమ్మ నాన్నను? అంతకొచ్చినావా? అయితే నేను అంత గతిలేనోనే. ఏంది బా అట్లా కొడతావు? ఒట్టి మనిషి కూడా కాదు, ఇంత నన్ను ఉండాలి నీకు.
నేను మనిషిని కాదు, కుక్కని, నక్కని. నేను అనలే. నువ్వు అన్నా అనకు, నా ఇంటి ముందు నచ్చి మాట్లాడరా. నీకేం పని నా ఇంటికాడ? నిన్ను కాదు ఫస్ట్ దీన్ని. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. పశువా ఉట్టి మనిషి కూడా కాదు. ఏయ్ నువ్వు నా ఇంటి మీదకి వచ్చి నన్ను చేస్తా, నా ఇంటి ముందు నచ్చి మాట్లాడరా. ఫస్ట్ నాడు నీ చెల్లెలు తీసుకున్నాడు. నడు ఫస్ట్ నా ఇంటి ముందు వచ్చి తీసుకో, నీ చెల్లెలు తీసుకున్నాడు. ఫస్ట్ నా ఇంటి కాడికి రాక, నా ఇంటి కాడికి రాకండి. ఫస్ట్ నాడు తీసుకో. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. చూడండి పెద్ద మాట్లాడానికే పెద్ద మోతవీరాని. నీ కాందాను ఎంతమంది వస్తారో చూసుకుంటా. బస్తీ మెసవాల్ ఆనేదమ్మాయిడు ఆనే కొట్లాడుతున్నారు కానీ మరి ముసలోడు ఏం తిన్నాడు ఏం తినలేడంట చూస్తున్నారా? ముసలోనికి బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది అనే ఆలోచన ఉన్నదా? ఏది లేదు, కొట్లాటకే సరిపోయింది కొడుకులది. కొట్లాడు కొడుక కొట్లాడు. నీకు దండం. నేను బతికున్నంత కాలం నీ ఇంటికి రాను బాగా. మంచిదయ్యా. సరే బాబు పోతా, ఒక నిమిషం మాట్లాడని బావా. నేను మళ్ళీ మీ ఇంటికి రాను, మీ సంసారంలో స్విచ్ పెట్టను. నా వల్ల మీరు కొట్టుకోవడం నాకు నచ్చలేదు బావా. చెల్లెలు ఇంటికి తోలుకో, సచ్చిన దాకా పెళ్ళ మూడు మీరు కలిసి ఉండేటోళ్ళు, మేం కాదు. ఆమె రాఖీ కట్టనంత మాత్రాన్ని నేనేం చచ్చిపోను, ఆమె చచ్చిపోదు. మీరు మంచిగా ఉండు బా. నేను ఆడికి మా అమ్మకి చెప్పిన, వద్దే మనం ఆడిపోయి వాళ్ళ సంసారంలో లొల్లి పెట్టొద్దు, వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టొద్దు, వాళ్ళ బతకాలు ఏమన్నా బతకని, వద్దు వద్దు, వాళ్ళు నచ్చినాడే రానంటే ఒక్క బిడ్డ పెంచినా పెద్ద చేసుకున్నా ఇలా పండుగ పుట్ట రాకపోతే ఎట్లా? నన్ను నా బిడ్డని ఎడబాపుతావారా తిట్టినందుకు వచ్చిన. సరే బా, తప్పు నాదే. నేను చెప్తున్నా కదా, తప్పు నాదే. నీ కాళ్ళు మొక్కమంటావా? మొక్కుతా. అయ్యా వద్దయ్యా వద్దు. ఏం చేయమన్నా చేస్తా బా, కానీ మీరు కొట్లాడకుండి మంచిగా ఉండు. రాఖీ పున్నమి రమ్మన్నా రాలేకపోతున్నా, బంధం తెలియని మనుషుల మధ్య బందీ అయిపోతున్నా. రాఖీ పున్నమి రమ్మన్నా రాలేకపోతున్నా, బంధం తెలియని మనుషుల మధ్య బందీ అయిపోతున్నా. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద చేసినావుగా, పండుగ పుట్టాల పళ్ళని ఏడిపించినావా, కొట్టినావు కదా. నీకు కూడా తోడబుట్టిన ఒక ఆడపిల్లు ఉంటే తెలుస్తుండే బావా. అవతలోడు కొట్టినప్పుడు ఆ బాధ ఏందో తెలుస్తుండే. ఆడపిల్లకి గట్టినోళ్ళకి తెలుస్తుంది బావా బాధ, తల్లిదండ్రికి కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ. తోడబుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. ఉండరా? ఆహా, అంటే ఎవరిని బదలాన్ని చేద్దామని పోతున్నావురా? ఇప్పుడు నువ్వు ఊరుకోయినావు అనుకో, ఏం కొమరా నీ చెల్లెలు రాలేదంటే, ఆహా మా బావ కొట్టిండు, మా బావ గుద్దిండు, కిందేసి దొక్కిండు అని చెప్పి నన్ను బదలాన్ని చేయడానికి అవుతున్నావు కదా. పో బిడ్డ పో, మంచిగా పోతున్నావు పో. తోలుకపోతా అంటే వద్దా నువ్వు? అన్నాలే కానీ తొలకపోతే మీ చెల్లెల్ని 2 గంటలకల్లా పంపి మళ్ళీ ఇంటికాడ పెట్టుకుంటా ఉండాలంటే కుదరదు. చూడు సేన్ కాడ ఆవింతుంది నాకు మళ్ళా. అమ్మ పోరా రెడీగా. కొట్టుడు నీ ఇష్టమే, తిట్టుడు నీ ఇష్టమే, పొమ్మనుడు నీ ఇష్టమే. చెప్పేటప్పుడు చెప్తావు నీ సంగతి. ఆ రోజే చెప్పిన నేను, అది కాందాన్ మంచిది కాదురా, వద్దురా కాందాన్ అని చెప్పింది నేను. ఒక్క మాట నేను ఆవిడు మా మావాడు లుచ్చగాడు. రారా పోదాము. బావన్ కూడా రమ్మని పో అన్నా. భావనా? ఆయన ఇప్పటికే చిటపట అంటుండు, ఏడొస్తాడురా. వస్తాడు పో అన్న, బావన్ కూడా రమ్మనన్నా. వద్దురా రాడు. వస్తాడు పో అన్న పో. ఏమంటాడు ఏమరా, మళ్ళీ మొత్తుకుంటాడు. లేదన్నా వస్తాడు పో. నువ్వు తొందర తయారయ్యి బా. బా పోందాబా, ఒక్కడో ఏం చేస్తావు? ఇద్దరు కలిసి రాఖీలు కట్టి మళ్ళీ నేనే దించిపోతాబా. రాఖీ కట్టినాక మళ్ళీ నేనే దించిపోతా. లేదు నాకు పొలం కాడ పని చాలా ఉంది, ఆ విన్న నీకు ఉందిగా, మళ్ళీ దాన్ని ఎవరు చూసుకుంటాడు చెప్పు. నాకు అర్థమైంది బా, నీకు ఇంకా కోపం పోలే బా. నీకు కాల్మొక్తా బా, రాబో బా, పేడుస్తా బా. వస్తలే కానీ
మా అమ్మ చాలా బాధపడుతుంది బా. దానికి కాలు మొక్కుతారా మరి? ఎవరైనా అల్లుడు వస్తలేడంటే ఊళ్ళో అందరూ ఏం మాట్లాడుకుంటారు బా. నీకేం కావాలన్నా పెడతాం బా. ఏం లేదులే కానీ వస్తా వస్తా ఏడు. చిన్నోని బావ మాట అంటే నీ తమ్ముడు అనుకో బా. నీ తమ్ముడు అంటే వాడవా, కానీ మస్తు షరతు తాగిస్తారు బా. మా అమ్మ మస్తు ఏడుస్తుంది, మా నాన్న కూడా మస్తు ఏడుస్తుండు. ఉన్న ఒక బిడ్డ మొన్న గుంత పండుగ చేస్తే కూడా రాకపోతుంది. ఒక్కతే చెల్లెలు బా, ఎంత గారాభంగా పెంచుకున్నావు, ఏం పని చేయలేదు. సరే సరే ఉండదులే, వస్తలే కానీ ఆడికి వచ్చినాక మళ్ళీ మందు కింద ఇవన్నీ ఏం పెట్టకండి. ఏం లేదు బా, రాక్ కట్టించుకుంటా ఇద్దరం వచ్చేస్తాం మళ్ళీ. సరేనా? సరే బా, ఉందాము. ఇదంతా మనదే బా. ఇదంతా ఇక్కడంతా మనదే. ఆడ ఖరీదు చేసినావా? అవును. వరనారు వేయాలి, ఆడ బర్రు ఉన్నాయా? అవును. బుజ్జి అవి ఆవి చూర్రా. ఆడుంది అదే చిన్నప్పుడు నీవే ఎక్కువ చూస్తుంటే వాటి. అవును అదేనా? ఈయన ఇగో ఇదే స్కూల్ బా. మొత్తం ఇక్కడ ఆడుకుంటుంటుంది. అసలు ఆడ ఈత చెట్టు ఉందా? అవును. ఈత చెట్టు కాదు, ఈత పండ్లు అవన్నీ ఇక ఇట్లా వెళ్ళి మా చెల్లెలు పొద్దున్న లేచి ఇట్లా వెళ్ళి ఆడుకుంటుండే. అప్పుడు ఈ మాడితోట కూడా మన పెద్ద ఆయన లేదు బా. ఓకే ఓకే ఓకే. ఈసారి మస్తు కాసిన మాడికాయలు, మామూలు గాలి అసలు. కానీ మనవి కూడా చెట్లు ఉండే బా, అక్కడ కనబడుతున్నాయి. ఆ మర్రి చెట్టు అవుతా అవి ఉండే కానీ కాయపాయ. ఈసారి మరి మందు కొట్టపాయ మన ఆయన అంత తెగులు పడ్డట్టుంది. నాయన ఇంటికి రా, ఇంటికి రా, ఇంటికి ఇంటికి. నాయన విలువ రాగో, చూస్తానే లేడు చూడు. ఏమైనా గోపాలనా పిల్లి ఏడ్చుకుంటావా? అమ్మా పిల్లి ఏడ్చుకుంటావా అనేది అది ఒకటే కనిపించిందా? ఇగో ముసలో ఇక్కడ కూర్చున్నా నేను. ఇక అదే బతుకు అందరిది. విన్నావా? అరే ఇంకా అది కూడా పెట్టరు. కనీసం ఇంత షారో ఇంత పులుసు ఏదైనా పోయాలా? ఏమో మర్చిపోయిందేమో. ఎట్లా మరుస్తారమ్మా? ఇంత ముసలో ఉన్నాడు, ఏదైనా వండి పెట్టి పోదామంటారా? అలాగనే గుల్ల గుల్ల తయారైపోతున్నది. గుల్ల తయారైపోయిందేమో కానీ కారం మిరపొడ వేసుకొని తిను. అడక తినాలా? నేను ఇంట్లో పడతా తిరిగి. ఎందుకు అడక తింటావు? ఒక పూట ఇట్లా దర్పెట్టుకునాలి. ఎట్లా చేయాలి మళ్ళా? మా చెల్లెల బిడ్డకి ఏమైంది? అది మెల్లకన్ను ఉండే, జర్ర వంకగా ఉండే, చెయ్యి వంకగా ఉండే, జర్ర కాలు వంకగా ఉండే, జర్ర గూని ఉండే. ఉంటే సంసారానికి పనికిరారా? ఆ పిల్లగాడు బంగారం అసలు పిల్లగాడు. నీ గుడి పిల్లరి చెయ్యి వంకది చేసుకోకపోయాని ఇప్పుడు అంటున్నావు. ఇటు చూడ కుదురుతుందా? ఎందుకు కుదరదమ్మా? బంగారు లాక ఆ పిల్లగాడు. నీ తీట మాట లేకుండా నువ్వు ఎక్కడ ఉన్నావు. అది అంతకి కూడా పెట్టకుండా పోయింది. నేను మాట్లాడతావు. అబ్బో బలపెట్టావు తీయత్త మామకి బలతోడు పెట్టాడు. మాట్లాడుతుంది చెప్పనీకి వచ్చింది నాకు ఈడ. పో మీనే ఉన్నదిగా దిగు. చేను కొమ్మని చెప్పిన చేనుకి కూడా పోలేస్తురా. పోయి మక్క చేనుకు మందేసి రావే అన్న. ఏంది అట్లా పోయి కూలీలను తోలుకొని పోయి మందేసి రావే అంటే మళ్ళీ చేడుకోలే బిడ్డ అంటున్నది. ఏ నడు బాగున్నా బిడ్డ. ఇప్పుడు వచ్చి నువ్వు వస్తావా రావా అనుకున్నా నేను. తోలుతాడో అనుకున్నా. నయం ఇద్దరు వచ్చిండ్రు. తింటున్నావా? తింటలే బిడ్డ. ఎందుకు బక్కగా అవుతున్నావు? ఎక్కడ ఎడ తింటున్నావు బిడ్డ? ఎందుకు ఏడతానవే? ఏడవకు. బాపెట్టువేయండు బాబు చేనుకోండి బిడ్డ. చేనుకోండి వస్తాడేమో, రాలేదు. రాత్రి అడనికంటే నన్ను వస్తావా రావంటాను అనుకున్నా నేను. బాపు చేనుకు పోయి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఆడబిడ్డలు వస్తారు, దబ్బన గట్టి పోతాపా. పిల్లని ఎందుకు ఇచ్చిపెట్టి వచ్చిన బిడ్డ? కన్నాళ్ళ తిరిగిరా. ఇంత నేను పిల్లని చూద్దు కదా, అందుకనే దబ్బన పోవాలి. దా బొట్టు చూడు బొట్టందము చూడు బొట్టు చూడు బొట్టందము చూడు బొట్టుకున్న విలువలు. మా అక్క బొట్టు పెట్టారు. బాగా పెట్టా
తమకి తవడా పెడతాడు. రాకి చూడు రాకందముదు రాకి చూడు రాకందముదు మా చెల్లెలు కట్టిన తీరుని చూడు మా బావని చూడవయ్యో. రాకిట్ల పొన్నానికి వస్తావని వాకిట్ల కూర్చున్నారా మాయన్న. చెల్లె ఏడ దొరికి మనం చిన్నగా ఉన్నప్పుడు ఉండే ఈ రాఖీలు ఎంత అంటే 20 పైసలకు చేతి నిండా అవుతుండే రాఖీ. అసలు నువ్వు ఎంత గంట కూడా ఉండవలేవు. అవు బావా మా పెళ్ళయ్యే వాళ్ళకి మస్తు బక్కగా ఉండే ఇట్లా అయిండు మరి మనోడు. తమ్ముడు పైసలు ఇవ్వడం రాఖీ విసిపోతుంది. చిన్నపండు అయ్యో చెల్లె అందరు కట్టి నన్ను కట్టవా? కడతా అన్న మరి నేను ఎట్లా ఒప్పిస్తున్నా? బాబీ బాబీ ఏంది కావాలంటే అది థ్యాంక్ యూ డాడీ. ఏ బాగా నేను పెడతా, మంది ఎందుకు పెడతారు? ఏం కాదు, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అయ్యో ఏం బాగా నిండా పెడతా నేను. ఏంది ఇది? బావా ఏంది మాది నువ్వు కూడా అట్లా తయారు తీసుకో మాకిస్తా అంటాది తీసుకో ఆరతి. నువ్వు అట్లే ఉన్నావు కదా. బాగా సుఖంగా ఉండాలి, రోజు రాత్రి పూట రావాలి రావాలి, నేను కూడా సుఖంగా ఉండాలి. రోజు రాత్రి పూట నా దగ్గర రావాలి. సుఖంగా ఉండదు కాదు, ఆలోచన చేస్తలేదో. ఏంది ఆలోచించేది? మరి చెప్పు. ఆడ టైం ఉంది, ఆడ వేకెన్సీ లేదు. ఇప్పుడు నా దగ్గర వేకెంట్ ఉంది. వింటున్నావా? బాతో పెట్టించుకోవా నిండా. మంచి దీవించు. నీ మొగుడు రాత్రిపూట నా దగ్గర రావాలి, నీ మొగుడు రాత్రిపూట నా దగ్గర రావాలి. ఇంట్లో ప్రకాశం అయినట్టుంది మనము. అమ్మా నేను ఇక పోతానే, బుడ్డపల్లి ఒక్కతే ఉంది ఇంటికాడ ఆగమాగం చేస్తుంది, పోయొత్తాం. ఆగరా నువ్వు, పోదు పోదు పోదు. ఏడికే అమ్మ ఏడుస్తుంది పొద్దుగాల నుంచి. ఎన్ని 4 ఏళ్ళు అవుతున్నది సరిగా నువ్వు రాక. బుడ్డపల్లి ఒక్కతే ఉంది. చూడు సెల్ల మహి పోతాడు బండి, మీ మావని నీ బిడ్డని తోలుకొస్తాడు. మీ బావకు నేను ఏం చేస్తా, మంత్రం వేసాను ఆయన కూర్చోబెడతా, నైట్ ఉంచుకుంటా ఆయనకు. నువ్వు టెన్షన్ పడకు. ఆ బర్రె ఇంటే నేను పోయి అన్ని చేసి వస్తాను నేను, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు నైట్ ఉండి ఇవాళ ఇక్కడ పో. ఏయ్ బామార్ది, ఎన్ని రోజులు అనరా ఇట్లే ఉంటారు? ప్రతి సంవత్సరం ఇంతేనా? కట్టరాదు పలకరి మీ అక్కను. ఎప్పుడు ఒకటే ఉన్నది, రాఖీ కట్టించుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతూనే ఉంటారు. మీ ఇద్దరు మొండలే ఉన్నారు, ఒకరు మించి ఒకరు ఉన్నారు. అక్క అక్కనే, తమ్ముడు తమ్ముడు. అక్క అన్న కట్టించుకోవడం మాకు ఇద్దరికి అయితే గట్టాక మంచి షేర్ చేస్తా. ఓకా తొందరగా గట్టాక నేను క్రికెట్ ఆనికి పోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ నాదే ఉందాడా, నువ్వు వచ్చినవని వచ్చినా. రాగి కడతారా కట్టరా? ఓమా నీకే చెప్తా, కడతారా కట్టరా? నాకు పని పోతా. ఎన్ని సంవత్సరాలు మాట్లాడక నువ్వు? నీ మతం నీకేనా? నీ మతం నీకేనా? చెప్పింది తినవా? ఒక్కసారి చెప్పింది ఇన్నవా? ఎందుకు ఎత్తుకోలేదా? నీకేం చేయలేదా? నేను సాయం చేయలేదా? నీకేం చేయలేదు చిన్నప్పటి నుంచి? నీకు అక్క ప్రేమ లేదురా నీకు? నాతో ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు అట్లా చేస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి నీకేమేం చెప్పు, నేనేం చేసిన చెప్పు నీకు?
మాతోటి మాట్లాడతలేవు, నువ్వు నీతోటి మాట్లాడతలేను, ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటా పోయితే నీకేం మిగులుతుంది నాకేం మిగులుతుంది రా? లాస్ట్కు సచ్చినాక అయితే బూడి తప్ప ఏం రాదు. ఏమైందిరా? నేను ఫోన్ చేస్తానేమో ఫోన్ ఎత్తు, పిల్లలేమో అమ్మలు ఫోన్ చేయి, మామకు ఫోన్ చేయి, ఫోన్ చేయి పిల్లలతో మాట్లాడు, ఫోన్ చేయి మామతో మాట్లాడతాను పిల్లలు తగులుతారు. నువ్వేమో ఫోన్ ఎత్తావు, మాట్లాడవు చెయ్యవు. బావ 10 సార్లు ఫోన్ చేసినా బావతోటి వస్తాడు పోతాడు, పలకరిస్తుని పోతాడు. ఉన్నావు కడవి ఎందుకు రా అట్లా చేస్తున్నావు నువ్వు? చెప్పు సురేష, చెప్పురా. ఎప్పటికో చిన్నప్పుడు నా గొడవకు ఎందుకురా ఇంతగానో బాధ పెడుతున్నావు? ఏదో అనుకున్న వాళ్ళు దెబ్బలు తిన్నారు కంటే ఎక్కువ అవుతారు కదా. ఒక మాటకి ఇంతగానో బాధ ఇంత అది చేస్తున్నాను. రోజు నరకమని భావిస్తున్నారా? రోజు ఫోన్ చేసేవాడు ఎందుకు 4 సంవత్సరాల నుంచి ఫోన్ చేస్తలేవు, నేను చేస్తే లేపుతలేవు. నీకేమైంది తమ్మి చెప్పు? ఏమైనా బాధ ఉంటే నేను తీరనారా నీకు? చెప్పు. అక్క ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కొట్టాలనిపిస్తుంది అక్క నన్ను. అదే 10 సంవత్సరం మాట్లాడకపోతే గల్ల వాటి గుంజి కొడితే ఎందుకు మాట్లాడతలేవు అంటే నేను మాట్లాడకపోదునా? అప్పుడే పని చేసేయండి అక్క. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతలేవు. ప్రతి క్షణం నేను బాధపడతాక. అక్క ఏం చేస్తుందో, లడ్డుగాడు ఏం చేస్తుందో, అమ్ములు ఏం చేస్తుందో, బావ ఏం చేస్తుందో, తిన్నరా తినలేదా ఎట్లురు అని ప్రతి క్షణం ఏడుస్తున్నాక. ఇగో అమ్మకి తెలియకుండా ఏడుస్తున్నాక నేను. అమ్మ ఏమైందని అడిగితే కట్లా దుమ్మడ్డదో ఏదో చెప్తాక. నేను అడిగినప్పుడల్లా బట్టలు ఇప్పించినావు, అడిగినప్పుడల్లా కాలేజ్ ఫీజు కట్టినావు. అమ్మ ఆయన కొద్ది ఎక్కువ నువ్వు చూసుకున్నావు అక్క. తప్పైందక్క. నీకు కావాలి బతికినంత కాలం నీతో మాట్లాడకుండా అయితే నేను ఉండనక్క. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడదాం, మంచిగా ఉందాము, అన్ని కలిసి మలిసి చేసుకుందాం అక్క. చేసే కొట్టక్క, ఎప్పుడు మాట్లాడకైతే ఉండక. పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా. పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. ఏ బామార్ది లేవు. అమ్మో ఎంత ఎంత నాటకాలన్నాయిరా మీ దగ్గర. మా తమ్ముడిని నేను సచిన్ దగ్గర వల్కరియని అంటది, నువ్వేమో మా అక్క నేను ముఖమే చూడను సచిన్ దగ్గర అంటావు. ఇంతగానం ప్రేమ పెట్టుకున్నారు కదరా మీరు. సురేష్, నాకు అక్క చెల్లెలు లేక నేను ప్రతి సంవత్సరం నరకం అనుభవిస్తున్నారా? రాఖీ పండుగ వస్తే నాకెంత బాధ అవుతుందో నాకు తెలుసురా. నీకేం తెలుసా బాధ? నీ అక్కుంటి కూడా నువ్వు ఇన్ని రోజులు కట్టకుండా కట్టిపించుకున్నా కూడా కట్టనట్టేరా. ఇంత దూరం ఎట్లుంటారా మీరు? నేనైతే మా ఇంటింటికి ఒకరు వచ్చి కట్టిపోతుంటే మా ఇంటికి ఆడపిల్ల రాదురా. నా బాధ నాకు తెలుసు. తెలుసా నువ్వు మాట్లాడకుంటుంటే ఎట్లుండబోదు అవుతుందిరా మీకు? ఉన్నోడికేమో అది లేకుండా లేనోనికి తెలుస్తుందిరా బాధ ఏందో. వచ్చినంత వరకు మాట్లాడకుండా ఉంటారా? ఎట్లుండబోదు అవుతుందిరా? ఉన్నదే కొంత జీవితం రా, ఏం ఉండవం రా, ప్రేమలు తప్ప ఏమి రావురా ఎంబడి. నాకు లేనోనికి తెలుస్తుందిరా ఏంది బాధ అనేది. లేనోనికి తెలుస్తుందా బాధ ఏందనేది? తెలియదు, మీకు అర్థం కాదు. ఉన్నోనికి తెలియదురా. లేనోనికి ఎంత బాధ ఉంటుంది, నరకం అనుభవిస్తాం రా. నాకు అన్ని ఉన్నాయి రా, దేవుడు అన్ని ఇచ్చిండ్రా. అక్క లేదు చెల్లెలేదు తెలుసా? ఆ బాధ నరకం అనుభవిస్తున్నారా నేను? లేనోనికి తెలుస్తారా బాధ? అన్నీ ఉన్నాయి. ఏడాదికోసారి పండుగ వస్తుంటే పానం వెళ్ళిపోతదే దరియా, పల్లేరు నడకలాయే దరియా. మాట్లాడతాం బా, అందరం కలిసి మెలిసి ఉంటాం బా. సురేష్ కానీ నేను ఇప్పుడు వస్తా, ఒక్క నిమిషం. అక్కకు పైసలు ఇరా పోయి బట్టలు తెచ్చుకుంటే చేస్తున్నారు.
అక్కని బావను లడ్డుగాని అమ్ములు అందరు తోలుకొని షాద్నార్ తోలుకొని మంచి బట్టలు ఇప్పించి ఇంటికాడ తోలిచ్చి ఒక రోజు ఆ నైట్ ఉండి తెల్లారు వస్తాను ఏడాదికో దినము గట్ల వాళ్ళే ఒక్కడ ఉన్నాడు పొద్దులేస్తే నాకు కన్నమల్లకు ఫోన్ చేసి నాతోటి మాట్లాడి నా తమ్ముడు మా అమ్మ పక్కన మా నాయన పక్కన పోయి పండుకున్నాడక్క. రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షా బంధము నీవేరా నా తమ్మయ్యా. నా వందలా అనువయ్యా, నా కష్టము ఏట పలిచి పిలిచి ఉండదక్క. ఏమైంది ఏడతానమేంది? ఏమైంది అక్క? ఎందుకు ఏడతాను? ఈ రాకెల ముందర పెట్టుకున్నావు, ఓ ఓ అని శోకం పెట్టుకొని ఏడతాను. ఏం బాధ వచ్చింది నీకు? నాకేం బాధ ఉన్నది ఎల్లయ్యా, నాకేం బాధ ఉండదు నా నాయన. నా ఒక బిడ్డ అంటాని ఎంత గౌరవంగా చూసుకున్నావు నాయన. నాయను ఎలా నా సంసారము ఏట పలిచి పులిచి విసికినట్టు అయిపోతే నువ్వు గడ్డలు పడుకొని చూస్తున్నావా నాయన. నాయను నేను ఎవరింటికి పోయి రాఖీ కడుతున్నా ఆయన. మీరు వచ్చినాక నా తొమ్మ బంద్ అయింది నాయన. నాయన అమ్మ వచ్చినాక నా తొమ్మకు కంప కొడుతున్నా ఆయన. తల్లిగారింటికి కొంప కొరుగు కొట్టకపోయినా తొమ్మకు కంప కొరుగు పెట్టాను ఆయన. నాయన తొడబుట్టినళ్ళు ఉన్న కానీ లేనట్టు అయిపోతుంది నాయనా. నాయనా ఎలా లేనళ్ళు గడిస్తే ఉండళ్ళు ఉండి ఏడుస్తున్నారు ఆయన. ఎదురు చూడకు రన్నో ఎలా మంచే తొవ్వల్ల, నేనెట్లా రాను రన్నో పల్లేరు గట్లల్లా. ఎలా నారాయణ ఉంటుంటే కట్టబట్టుకొని దెక్కుంటారా ఆకిట్లోకి వచ్చిన దా బిడ్డ బయటికి వెళ్ళి ఇంటికి కోదమంటుండే ఆయన. నాయనా ఎలా నాయమ్మ ఉంటుంటే తమకే చెదిరి చూసమ్మా. నేను ఎవరింటికి పోయి అమ్మందు అక్కందమ్మా. అక్క ఏడవక ఏడవకే, నీకు ఎవ్వరు లేరు అనుకోకు. నీకు తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నీకు అంత మంది ఉన్నారు అక్క. నువ్వు ఎందుకు ఏడుతావే? నువ్వు వాళ్ళను సంతోష పెడతాను, సంబర పెడతాను. ఈ ఆరాళ్ళు మరుదులు బావలు బామర్దులు తాతలు ముత్తాతలు మనవలు మునిమనవలు సమతులు అని వాళ్ళందరూ తృప్తి పరుస్తాను, సంతోష పెడతాను. ఎందుకు ఏడుతాను అక్క? నీ కంట నీరు తీస్తే ఏం లాభం? పండుగనాడు నేను ఏనాడు కూడా ఒకనాడు కూడా పాప పని చేయలేదు తమ్ముడా. బీబీ డౌన్ అవుతుంది, ఏడవకక్క. నీకు 2 కొడుకులు 4 బిడ్డలు కాబట్టి ఒకరితాను కాకుండా ఒకరితాను అన్న తింటూ పోతాను కాకుండా తాను ఉంటావు. ఓ బిడ్డ మీద అలిగితే ఇంకో బిడ్డ దానికోతావు, ఓ కొడుకు మీద అలిగితే ఇంకో కొడుకు దానికోతావు. నాకు ఎవరున్నారు? ఏడుకోయినా నన్ను ఏడుకోయినా గొడ్డముండా మొగడిర్చి పెట్టిన ముండా వస్తున్నదండ నండరక్క. మొగడిర్చి పెట్టిందంటారక్క. నేను మొగని చేసుకున్నా కానీ ఇడిచిపెట్టినా అక్క. అక్క నా కడుపులో పిల్లలో విరగడ వచ్చింటే నాకు ఇలా ఈ మాటలు పడుతున్నా అక్క. ఊకో అక్క ఊకో, ఏడవకే. ఎల్లయ్యా అక్క నడిపోడు కూడా ఈనాడు తమ్మి, ఈనాడు పెళ్ళం మాట జవదాటాడు. పెళ్ళం పుట్టడు భయపెట్టించుకుంటుంది. పెళ్ళము గీసిన గీత దాటలచ్చక్క. పోయినసారి రాఖీల పుణ్యానికి బొందకాడికి పోయి రాక కట్టి వచ్చిన. అంతకుముందు సారి మొన్న పోయినసారి ఏమో నా అమ్మగడు వచ్చే సంత వచ్చే ఆడవీళ్ళు వస్తే దానికి మంచి నేను రాక తమ్ముని కట్టిస్తే మా తమ్ముడు దుబాయ్ పోకుండా ఆడు తోలుకొని పోయి రాక కట్టించుకున్నాడు. అంతకుముందు సారేమో బొందకు కట్టేస్తే చచ్చిపోయిన వానికి. అంతకుముందు సారేమో ఫస్ట్ సార్ 4 ఏళ్ళ కింద తల్లిగారింటికి పోయి మా తమ్మునికి రాజపూర్ పోయి మా రామకృష్ణ గారికి రాక కడితే
పెళ్ళం గిట్ట 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 ఊసి నీళ్ళ మీద ఉచ్చబోయే పాయ మంచినీళ్ళు కూడా ఏ పాయలు వచ్చావా తమ్ముడా అక్క నువ్వు నాతా నుండి ఎందుకు ఇట్లుంటావురా 5,000 రూపాయలు ఇస్తా పోయి 4 రోజులు మీ అమ్మ మీ నాయన తా నుండి పోయి సంతోషం చేసిరా ఆయన సంసారం తెలుసుకోకపోతే నీ ఊరు తెలుసుకోకపోతే నీ పల్లె తెలుసుకోకపోతే తమ్ముడా అక్క పండుగ నాడు యథార్థంగా పోయిరా నా పాదాల మనవయ్య నా ఎప్పుడు ఉండేటివి ఎప్పుడు ఉండేటివి ఊకే ఏడ్చుడు తుడుచుడు పోయి నా అయ్య గట్టపోయినది నేను ఏడికి పోదు అక్క ఎక్కడికి పోదు నేను ఏమున్నదాని పోను ఇంటికాడ ఏడవ చూడవేను నాకేం లేదు అక్కడ మేము ముగ్గురం ఉంటివి ముగ్గురికి 3 లోకాల తీరే ఉన్నది ఆడవిల్ల అని ఉంటే అక్కకు పెళ్లి చేస్తుంది నాయన తాగి 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 నాయన చచ్చిపోయాడు ఆ ఉన్న ఎకరం చెరువు కింద ఎకరం ఉంటే ఎకరం పొలం అమ్ముకొని 60,000 వస్తాయి 60,000 పెట్టి ఆడవిల్ల పెళ్లి చేసినాం ఆడికి పోయినాక ఆడ చక్కదనం లేదు అత్తమావతని పోరు అక్కకు ఆ బావ ఆగం మీద దేశాల మీద పోయినట్టు పోతాడు ఎక్కడెక్కడో పని చేస్తాడు ఎన్నుండో చేసి వస్తాడు పొద్దున్న దాకా పోయి వచ్చేసరికి సాయంత్రం కాగానే ఇంటికి వస్తే అత్తతో ఒక మాట మామతో ఒక మాట నీ పిల్లం ఇట్లా చేస్తు నీ పిల్లం అట్లా చేస్తు ఆడ చూడబోతే ఆడపోరక్క నా అక్క ఇంటికి రాదు నాకు రాగి కట్టదు నా ఆగమే నా బతికి ఆగం ఉంది అక్క ఆడ ఆయన చచ్చిపోయానా అవ్వ ఒకతే ఉండేనా అవ్వకు చూసేటోళ్ళు లేవలో దిక్కు దీవని లేకుండా ఒక్కతే అని బిక్కు బిక్కు అని ఉంటుంది అప్పుడు ఇప్పుడు నేనే ఆడుకో ఇడుకోపోయి వాళ్ళ దోస్తు గారికి ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పోయి చేతులు ఎత్తది తింటుంది లేకుంటే వంటది అక్క ఏడకంటే పోదు నాకు ఆడ ఏం లేకనే నేను వచ్చి నీ కాడ పడుద్ది నేను ఎక్కడ పోయి చూసి పండుగ నాకు ఎక్కడిది అక్క తప్పి అన్నది కూడా పోతే ఆ బాగుంది ఆయన తాగు లోకం తప్ప ఇంకో లోకం ఉండదు నాకేమి నిమ్మలం ఉన్నది అక్క తమ్ముడా నీకు నెల్లరా నువ్వు ఏడిస్తే నేను బతికేమలామో వెళ్ళయ్యా నా తమ్ముడా నాయన ఏడవ కుక్క నేను లేనా తమ్మి ఇక ఒక మంచితానికి ఊకెనే కలవరు లోకం మీద లక్షల కోట్ల మంది ఉండరు అమ్మ లచ్చమ్మ ఇవాళ పాలకుర్తికి వెళ్ళి వెళ్ళాయ నా ఇంటికి వచ్చిండు నా ఇంట్లో తింటున్నాడు నా తిండి అని కడుపులో పడుతున్నది నా సోపతికి ఉంటున్నాడు అంటే అది ఏ జన్మలో పుణ్యమో ఎవరికి ఎక్కడ ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అట్లా అవుతుంది వెళ్ళాయా నువ్వు టెన్షన్ పడకు నువ్వు బాధపడకు ఇక కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు జాతితో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు మనిషికి మనిషి సాయం అయినోడే దేవుడు మనిషిని మనిషి పట్టించుకున్నోడే తోడు అంతకన్నా మించింది ఇంకోటి లేదు నాకు నా తమ్ముడే వెళ్ళాయా అక్క అయ్యో నేను మర్చిపోయినా వాళ్ళు వచ్చాక చూడు ఎంత అయినా పెద్ద మనుషులేనమ్మా ఇటువంటి ముసలోళ్ళు ఇళ్ళల్లో ఉంటే ఆకేసుకొని గిన్నె ఉంచుతున్నది బండలానికి గాలి చేస్తున్నది ముసలామె ఉచ్చబోసి నీళ్ళు పోస్తలేదు బాత్రూంలో చీరలు ఉతుకుటలేదు తిన్నదాన్ని తిడ చల్లుతున్నది మా పిల్లలకు అదే ఇంగిల్ చేతితోటి నోట నూకుతున్నది అని అంటారు ఇటువంటి ముసలోళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది రా బాడకవల తిప్పలు ఏ బాడకవలు అంటా నేను ఎందుకంటాను తెలుసా ఇటువంటి ముసలోళ్ళను పట్టించుకోకుండా రోడ్ల మీద దొబ్బిపోతుండ్రు చూడు అనాథాశ్రమంలో దొబ్బిపోతున్నారు చూడు వాళ్ళను బాడుకావులే అంటుండ మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లగాడు నా మీద ఎరిగినే నా మీద ఉచ్చబోసినే ఇల్లంతా ఎరుగుతాం ఉచ్చబోస్తాం ఏమేమో చేస్తాం అజ్జాలుతాం ఇజ్జాలుతాం ఇంట్లో మనవై ఇల్లంతా గలీజ్ చేస్తున్నా అంటే తీసుకుపోయి నన్ను ఎత్తేస్తే వడ్లగిని చేసి చంపేస్తే నిమ్మడం కాకుని అది ఏమి నచ్చాక మేము ముసలిగా అయినాక మమ్మల్ని కూడా చిన్నపిల్లలు అనుకోవాలి బిడ్డ తప్పుదారి నన్ను ఉంచితే అమ్మమ్మ గిడి ఉంచకు గిట్లా చెయ్యి అంటని చెప్పాలి గచ్చ పొడిచి వాళ్ళకి కూడా అక్క వచ్చాక సాలంట సాలు ముడ్లంట ముడ్లు ఎడ్లంటే ఎడ్లు ఎల్లయ్యా అక్క
సంతోషంగా కడుతున్నా తమ్ముడా. తిను నా అయ్య బంగారు. లచ్చక్క తిను. నేను తలబాడతావా అమ్మ? అక్క ఒక్క ముచ్చట్నే నాకు సీటు తినబెట్టినావు పండుగ పూట నేను ఎవరు తీపి చేయాలి కదా చూడే మా లచ్చక్క 90 ఏళ్ళు ఉన్నాయి, నాకు 70 ఏళ్ళు ఉండేది. మిషన్ కాడ కసిన చేసి కాదు, షుగర్లు లేవు, బియ్యం సంచులు లేవు, రోగాలు నొప్పులు మనం పెయినే లేవు లచ్చక్క. మా అక్క కాదు ఎలాయా నేను కూడా నీకు బట్టలు తెచ్చు తమ్ముడా. నువ్వు నిండుగా నువ్వు సంతోషంగా నువ్వు చల్లగా బతుకుతా నాకు అదే చాలక్క. ఇగో కాదు కాదు వాంచం చల్లగా బతుకుతాముడా. చల్లగా బతుకు మంచిగా ఉండు అమ్మా. ఇక ఇంటింటికి మట్టిపోయే ఉంటుంది, ఇంటింటికో కథ ఉంటుంది, ఇంటింటికో కథ ఉంటుంది. రాఖీల పండుగ అంటే అక్కచెల్లెళ్ళు లేని వాళ్ళ బాధ ఒక లేకుంటుంది, ఉండి కూడా తిట్టుకొని కొట్టుకున్న వాళ్ళ బాధ ఒక లేకుంటుంది. అయ్యో అన్నలు అక్కలు చెల్లెళ్ళు ఉండి కూడా ఆస్తుల కోసం కొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎన్నో రకాలుగా విడిపోయి దూరం అయ్యి మాట్లాడకుండా ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్తుండా, సచ్చినాడు మట్లి కలుస్తాం మన వెనక ఏం బెటర్. ముక్కు పుల్ల కూడా వెళ్ళకపోతే కత్తెర తీసుకొని ముక్కు కట్ చేసి అన్న తీసుకుంటారు తప్ప ఆ ముక్కు పుల్లను కూడా మనతో పాటు పెట్టరు బిడ్డ. ఒక్కసారి ఆలోచన చేయండి. మంచి చెడు లచ్చమ్మ ఉండే మంచిగా ఉండేరా, చచ్చిపోయే పాపం అనాలి కానీ ముసలి బాగా చచ్చింది అనొద్దు బిడ్డ. మంచి చెడు రెండే కట్టుకొని పోతాము, దూరం చేసుకోకుండ్రి, కోపాలన్నీ పక్కన పెట్టుండ్రి. ఎవరి కోపం ఉన్నా పక్కన పెట్టి తోడబుట్టిన తోడనే కదా అంట అని కలిసిమెలిసిపోయి మాట్లాడుండ్రి, కాళ్ళేళ్ళు మొక్కుకోండ్రి. ఈ రాఖీ పున్నానికి కొమరక్క చూపించిన ఈ కథలన్నీ చూసి మీరు మారతారని కోరుకుంటున్న బిడ్డ. 10,000 శరణార్థి. ఎడవకుండ్రి, నవ్వుకుంటూ అక్క చెల్లెళ్ళు మంచిగా పండుగ చేసుకోండ్రి, పైలంగా ఉంటుంది.